కోవూరు నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిచిన ప్రశాంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా గెలిచిన తర్వాత కోవూరు నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశమై స్వీట్లు పంచిపెట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6 పథకాలపై సంతకాలు చేశారని, టీడీపీ పార్టీ రానున్న రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ కోవూరు నియోజకవర్గ కన్వీనర్ కృష్ణ గారిని వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ అవకాశం ఇస్తారు. 2 నిమిషాలు మీరు కూర్చుంటే అందరితో కూడా మాట్లాడడం ఇదే జరుగుతుంది. దయచేసి 2 నిమిషాలు. నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా మన శ్రీధర్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మీద 16,347 టీచర్ ఉద్యోగాల ఫైల్ మీద పెట్టడం జరిగింది.
అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తారని కూడా ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు మనకందరికీ తెలియజేయడం జరిగింది. మేము కూడా ప్రజల్లో తీసుకెళ్లి దాన్ని అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా రెండో సంతకం చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీదే పెట్టారు. అదేవిధంగా మనము ఎలక్షన్స్ టైంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు వరకు ఉన్న 3000 పెన్షన్ 4000 చేస్తారని, జూలై నెలలో 3000 4000 కలిపి 7000 ఇవ్వబోతున్నారని కూడా చెప్పడం జరిగింది. మూడో సంతకం పెన్షన్లు 4000కే పెంపుకి ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మనం అందరికీ తెలపడం జరిగింది, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లు పేద ప్రజల కోసం తిరిగి ఓపెన్ చేస్తామని.